Good morning. Welcome to Mahipal Reddy's GK House. This is Mahipal Reddy, Faculty of GK and Current Affairs. 2020 ఇయర్ రౌండప్లో భాగంగా మనం లాస్ట్ ఎపిసోడ్లో డిసెంబర్కి సంబంధించిన డేట్స్ అండ్ ఇంపార్టెన్స్ నేర్చుకున్నాం. ఈ నెల నవంబర్కి సంబంధించిన డేట్స్ అండ్ ఇంపార్టెన్స్ నేర్చుకోబోతున్నాం. చాలామందికి డౌట్ రావచ్చు, సార్ డేట్స్ అండ్ ఇంపార్టెన్స్ ఒక చిన్న క్లాస్, దీన్ని ఒక ఎపిసోడ్లో టోటల్ క్లోజ్ చేసి పడేయచ్చు అని. డేట్స్ అండ్ ఇంపార్టెన్స్ చిన్న క్లాస్ కాదు. ఆధునిక పోటీ పరీక్షల స్థాయికి తగ్గట్టు చదవాలంటే దీనిలో చాలా డెప్త్ ఉంది. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేశాం. ఏంటి, ఒకప్పుడు డేట్ ఇచ్చి ప్రత్యేకత ఇచ్చి డేట్ అడిగేవాడు. నవంబర్ 15, నవంబర్ 11th అంటే నేషనల్ ఎడ్యుకేషన్ డే, లేదా నేషనల్ ఎడ్యుకేషన్ డే ఏ రోజు అంటే నవంబర్ 11th అని చెప్పుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎలా అడుగుతున్నాడు, నవంబర్ 11th నేషనల్ ఎడ్యుకేషన్ డే, దీన్ని తొలిసారి ఎప్పుడు నిర్వహించారు? సెకండ్ వన్, నవంబర్ నేషనల్ ఎడ్యుకేషన్ డే 2020లో దీని థీమ్ ఏంటి, ఇతివృత్తం. థర్డ్ వన్, ఎవరి జన్మదినం సందర్భంగా నవంబర్ 11th నేషనల్ ఎడ్యుకేషన్ డేగా జరుపుతున్నాం, ఇది థర్డ్ వన్. పోటీ పరీక్షల్లో ఎప్పుడు కానీ సబ్జెక్ట్ చేంజ్ కాదు, అడిగే విధానం చేంజ్ అవుతుంది. అడిగే విధానంకు అనుగుణంగా మీ ప్రిపరేషన్ ఉండాలంటే మన ఛానల్ ఫాలో చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ వీలైతే మీ కాంటాక్ట్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నవంబర్కి సంబంధించిన డేట్స్ అండ్ ఇంపార్టెన్స్ డిస్కస్ చేద్దాం. నవంబర్ నెలలో మనకు వరల్డ్ సునామీ డే అండ్ నేషనల్ ఎడ్యుకేషన్ డే అండ్ నేషనల్ లీగల్ సర్వీసెస్ డే అండ్ ఇంటర్నేషనల్ టెలివిజన్ డే అండ్ ఇంటర్నేషనల్ డే అగెన్స్ట్ వయలెన్స్ అండ్ ఉమెన్. ఇట్లాంటి రకరకాల ఇష్యూస్ మనకు కనిపిస్తున్నాయి. వాటిలో ఫస్ట్ మనం డిస్కస్ చేసేది ఏంటి అంటే వరల్డ్ సునామీ అవేర్నెస్ డే, అంటే ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం అని పిలుస్తుంటారు. ప్రకృతి విపత్తులన్నీ రకరకాలుగా ఉంటాయి. భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, వరదలు, కరువులు, అనావృష్టి, అతివృష్టి, అలాగే సునామీలు. ఏంటి సునామీ? యాక్చువల్లీ ద ఐడియాలజీ ఆఫ్ సునామీ డిరైవ్డ్ ఫ్రమ్ జపనీస్ లాంగ్వేజ్. జపాన్ నుంచి ఈ సునామీ అనే భావన తీసుకోవడం జరిగింది. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2005. జపాన్ భాషలో మనకి సు మీన్స్ హార్బర్ అని అర్థం. హార్బర్ మీన్స్ ఓడరేవు అని అర్థం. అండ్ నామి మీన్స్ వేవ్, అంటే అల. అంటే ఓడరేవుల్లో వచ్చే పెద్ద పెద్ద అలలు ఏవైతే ఉన్నాయో దానివల్ల జరిగే నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు సునామీ అనే పదాన్ని జపాన్ వాళ్ళు ఫస్ట్ టైం డిరైవ్ చేయడం జరిగింది. ప్రపంచంలో ప్రకృతి విపత్తుల వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అండ్ వ్యవస్థల నష్టం అనేది జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ సునామీలు కనుక తీసుకున్నట్టుంటే లాస్ట్ 100 yearsలో మనకి గడిచిన 100 సంవత్సరాలలో ఇప్పటి వరకు 58 సునామీలు వచ్చినాయి. 58 సునామీలు. ఇన్ దీస్ 58 సునామీస్ టోటల్ 2,60,000 పీపుల్ వర్ డైడ్. 2,60,000 మంది వరకు చనిపోయారు. ఎక్స్క్లూజివ్లీ మనకి 2004 డిసెంబర్లో సుమారు 14 దేశాల్లో సునామీ వచ్చింది. ఈ ఒక్కదానిలోనే 2,27,000 మంది వరకు చనిపోవడం జరిగింది. అండ్ ద రిమైనింగ్ 30,35,000 మిగతా 57 సునామీలు చనిపోయారు. అంటే ప్రపంచ సునామీల చరిత్రలో అత్యంత కీలకమైన, అత్యంత బాధాకరమైన, అత్యంత భయంకరమైన సునామీ మనకు 2004 డిసెంబర్లో ఈ 14 దేశాలు, ఇండియా, శ్రీలంక, ఇండోనేషియా, మాల్దీవ్స్, సీషెల్స్, కెమెరోస్, మారిషస్, ఇట్లాంటి దేశాలన్నీ ఈ సునామీ వలన మనకు సఫర్ కావడం జరిగింది. సునామీల గురించి ముందస్తు తెలుసుకోవడం కోసం ప్రపంచ దేశాలు ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ డెవలప్మెంట్ చేయడం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి. అలాగే ప్రజలకు కూడా సునామీల గురించి అవగాహన చేయడం కోసం, సునామీల గురించి ఒక అవగాహన కల్పించడం కోసం ఎవ్రీ ఇయర్ నవంబర్ 5th వరల్డ్ సునామీ అవేర్నెస్ డేగా నిర్వహించాలని ఫస్ట్ టైం యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితి ప్రపోజ్డ్ ఇన్ 2015. 2015లో ఈ ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చింది. విత్ దిస్ ప్రపోజన్, ఈ ప్రతిపాదన వలన మనకి 2016 నుంచి ఎవ్రీ ఇయర్ నవంబర్ 5th అనేది వరల్డ్ సునామీ డేగా అబ్జర్వ్ చేయడం జరుగుతుందన్నమాట. ఫస్ట్ టైం 2016లో వరల్డ్ సునామీ డే నిర్వహించడం జరిగింది. ఇది సునామీ అవేర్నెస్ డే నవంబర్ 5th రోజు నిర్వహించడం జరిగింది.
ప్రతి సంవత్సరం దీనికి ఒక థీమ్ ఉంటుంది, ఇతివృత్తం. ఆ ఇతివృత్తాన్ని బేస్ చేసుకునే ప్రచార కార్యక్రమాలు ఉంటాయి, ఆ ఇతివృత్తాన్ని బేస్ చేసుకునే ఇతర కార్యక్రమాలు ఉంటాయి. సో 2020 కానీ ఇతివృత్తం ఏమేమి ఇచ్చారు? స్ట్రెంథనింగ్ డిజాస్టర్ రిస్క్ గవర్నెన్స్ అన్నాం. సో ఇక్కడ రాస్తున్నాం చూడండి, స్ట్రెంథనింగ్ అంటే బలోపేతం చేయడం, స్ట్రెంథనింగ్ డిజాస్టర్ రిస్క్ గవర్నెన్స్ అంటే ప్రకృతి విపత్తులను ఎదుర్కొనే పరిపాలన ఏదైతే ఉంటుందో, సో ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా మనకి అధిరోహించే అంటే ఓవర్కమ్ చేసే మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అటువంటి వాటిని స్ట్రెంథనింగ్ చేయాలి, బలోపేతం చేయాలి అనేది దీని లక్ష్యం అన్నమాట. సో ఇది మనకు నవంబర్ 5కి సంబంధించిన స్పెషాలిటీ. ఎందుకు ఇంత సివియర్గా తీసుకుంటున్న ఈ మధ్యకాలంలో అంటే, సో ఇప్పుడు తీర ప్రాంతాలు మామూలుగా సునామీలు ఎక్కడ వస్తాయి? సముద్రాల దగ్గరే వస్తాయి, తీర ప్రాంతాల్లో వస్తాయి. తెలంగాణకు తీర ప్రాంతం లేకపోవచ్చు, కానీ మనకు ఆంధ్ర ప్రాంతంలో ఉంది, తీర ప్రాంతం ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా సో 9 రాష్ట్రాలు తీర ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. సో కాబట్టి 2030 సంవత్సరం నాటికి అంటే 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 50% ప్రజలు తీర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అంటే ఫ్యూచర్లో వచ్చే ఈ సునామీల వలన సగం ప్రపంచం యొక్క జీవన విధానం అస్తవ్యస్తం అవుతుంది. సో తీర ప్రాంతాలకు ఎందుకు వస్తున్నారు అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి, ఉద్యోగాల కల్పన ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది, తలసరాయిలు ఎక్కువగా ఉంటాయి, జీవన ప్రమాణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సహజంగానే ప్రజలు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి, పట్టణ ప్రాంతాల నుంచి తీర ప్రాంత పట్టణాలకి వలసలనే జరుగుతూనే ఉంటాయి. సో పెరుగుతున్న వలసలను మనం ఎలాగ అరికట్టలేం, అండ్ ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల చేయడం కూడా ప్రభుత్వ బాధ్యత. కాబట్టి సో ముందే దాన్ని తెలుసుకోవడం, ప్రజలను అప్రమత్తం చేయడం అనేది ఈ వరల్డ్ సునామీ అవేర్నెస్ డే యొక్క ప్రధాన లక్ష్యం. ఓకే, సో నవంబర్ 9th నేషనల్ లీగల్ సర్వీసెస్ డే. దీన్నే జాతీయ న్యాయ సేవల దినోత్సవం పిలుస్తూ ఉంటారు. పేద అట్టడుగు వర్గాల, కులాల, మతాల ప్రజలందరికీ కూడా కుల మత లింగ భేదం, మతపరమైన భేదం ఏదీ లేకుండా అందరికీ న్యాయ సేవలు అందించడం అనేది ప్రభుత్వాల ముందున్న ప్రధాన లక్ష్యం. మనకు ఐక్యరాజ్య సమితి 2015 సెప్టెంబర్ 25న మనకి ఐక్యరాజ్య సమితి 2030 సంవత్సరం నాటికి సాధించాల్సిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, వాటినే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటాం. సో వాటి గురించి ఆమోదం తెలిపింది, 17 లక్ష్యాల గురించి. అవి 2016 జనవరి 1 నాడు అమల్లోకి వచ్చినాయి. దానిలో 16th సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్, సో 16వ ఎస్డిజి ఏంటంటే, సో ప్రమోట్ పీస్ఫుల్ అండ్ ఇన్క్లూజివ్ సొసైటీస్. సో ప్రమోట్ పీస్ఫుల్ అండ్ ఇన్క్లూజివ్ సొసైటీస్. సో దీని సాధనకి ఈ జాతీయ న్యాయ సేవల దినోత్సవం అనేది తోడ్పడుతుంది. మనకు ఆర్టికల్ 39, ఆర్టికల్ 14, ఆర్టికల్ 22. సో ఇవన్నీ కూడా సమన్యాయం అండ్ లింగపరమైన భేదం లేకుండా అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ గురించి ఆర్టికల్స్ ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉంటాయి. సో అవన్నీ ప్రజలకు అందించడం కోసమే మనకు జాతీయ న్యాయ సేవల అధికార చట్టం అనేది వచ్చింది. యాక్చువల్గా మనకు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్. సో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అనేది 1987లో అమల్లోకి వచ్చింది అండ్ ఆమోదించబడింది. సో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్. సో దిస్ యాక్ట్ approved by Indian government on 1807 October 11th 1987 అక్టోబర్ 11 ఆమోదించబడింది. బట్ టుక్ ఎఫెక్ట్ ఇంటూ, సో ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే అమల్లోకి వచ్చింది మాత్రం సో అదే సంవత్సరం నవంబర్ 9 నాడు అమల్లోకి వచ్చింది. సో ఇప్పుడు జాతీయ న్యాయ సేవల అధికారిక చట్టం అమల్లోకి వచ్చింది నవంబర్ 9 కాబట్టి సో మన లీగల్ సర్వీసెస్ డేగా, నేషనల్ లీగల్ సర్వీస్ డేగా నవంబర్ 9ని కన్సిడర్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జాతీయ న్యాయ సేవల అధికారిక కమిటీ ఏదైతే ఉంటుందో దానికి చైర్మన్గా ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. సో ప్రజెంట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? శరద్ అరవింద్ బోబ్డే. సో ఎస్ఏ బోబ్డే, ఈయన మహారాష్ట్రలో నాగపూర్కి చెందిన వ్యక్తి. సో ఈయన చైర్మన్గా ఉంటాడు.
ఇక నెక్స్ట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావడానికి ఎవరికైతే అవకాశాలు ఉంటాయో వాళ్ళు దీనికి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉంటారు. సో అలా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వచ్చేసి ప్రస్తుతం నూతలపాటి వెంకటరమణ, సో ఎన్వి రమణ దీనికి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉన్నారు. సో భారతదేశంలో ఉన్న అట్టడుగు వర్గాల అండ్ రిమోట్ ఏరియాస్లో ఉన్న ప్రజలకైనా అండ్ పురుషులు మహిళల భేదం లేకుండా అందరికీ న్యాయ సేవలు అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం దీని ప్రధాన ఉద్దేశం. సో నెక్స్ట్ వన్, నేషనల్ ఎడ్యుకేషన్ డే. భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చింది. 1947 నుంచి 1958 వరకు, అంటే ఆయన మరణించే వరకు, సో భారత మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అండ్ భారత విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్. సో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదిన పురస్కరించుకొని ఏటా నవంబర్ 11ను జాతీయ విద్యా దినంగా జరుపుకుంటుంటాం. సో యాక్చువల్లీ నవంబర్ 11th నేషనల్ ఎడ్యుకేషన్ డే కన్సిడర్డ్ ఫస్ట్ టైం ఇన్ ద ఇయర్ ఆఫ్ 2008. 2008లో దీన్ని తొలిసారి నిర్వహించడం జరిగింది. సో 2008లో దీన్ని తొలిసారి నిర్వహించారు. సో ఎవరు, మన మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి పురస్కరించుకోరు. సో మనకి మణిపూర్ గవర్నర్గా పనిచేసినటువంటి నజ్మా హెప్తుల్లా ఎవరైతే ఉన్నారో ఆయన మనవరాలు. సో ఆమె రాజ్యసభ వైస్ చైర్మన్గా పనిచేశారు. అండ్ తర్వాత వచ్చేసి మనకి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు హమీద్ అన్సారీ పైన. అండ్ గత అంటే 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యధిక వయసులో కేంద్ర మంత్రిగా కొనసాగిన వ్యక్తి ఆమె. 82 సంవత్సరాల వయసులో మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసింది. సో ఆమె కాలంలోనే 3T అనే పథకం అమల్లోకి వచ్చింది. 3T. సో వన్ మీన్స్ టీ, అండ్ సెకండ్ టీ మీన్స్ టిఫిన్, అండ్ థర్డ్ టీ మీన్స్ టాయిలెట్. అంటే ఏవైతే మదర్సాస్ ఉన్నాయో ముస్లింల మతపరమైన విద్యను బోధించే సంస్థలు, సో వాళ్ళకు టీ, టిఫిన్, టాయిలెట్, టీచర్, నాట్ టీ, టీచర్, టిఫిన్, టాయిలెట్. సో ఈ మూడింటిని కూడా ప్రభుత్వం ప్రొవైడ్ చేయాలని దాని లక్ష్యం అన్నమాట. సో ఆ పథకం ఆమె కాలంలోకి వచ్చింది. వాళ్ళ తాతగారే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. భారత జాతీయ కాంగ్రెస్లో సభ్యుడిగా ఉంటూ స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. పాకిస్తాన్ ఏర్పాటును సుతారం ఇష్టపడిన వ్యక్తి. ఆయన భారత జాతీయ కాంగ్రెస్కి 2 సార్లు అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. 1923లో అండ్ తర్వాత 1940లో ఆయన భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షుడిగా పనిచేశాడు. సో ఈ 2020లో ఉత్సవాలు వచ్చేసి హెచ్ఆర్డి మినిస్టర్, సో హెచ్ఆర్డి మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ రమేష్ పోఖ్రియాల్ ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. ఈ ఉత్సవాలన్నీ కూడా ఐఐటి బాంబే నుంచి జరిగినాయి. ఎందుకంటే డ్యూ టు COVID-19 ఫిజికల్గా మనకు ఉత్సవాలు నిర్వహించే అవకాశం లేదు కాబట్టి దీన్ని ఆన్లైన్ ద్వారా నిర్వహించడం జరిగింది. ఇక సెకండ్ ఇష్యూ ఏంటంటే ఈ ఉత్సవాల్లో హెచ్ఆర్డి మినిస్టర్తో పాటు ఇస్రో మాజీ చైర్మన్, సో ప్రస్తుతం వచ్చేసి మనకి నూతన విద్యా విధానాన్ని సూచించిన కమిటీ చైర్మన్ కస్తూరి రంగన్ ఎవరైతే ఉన్నారో సో ఆయన కూడా దీనిలో పాల్గొన్నాడు. ఈయన కూడా ఒక పార్ట్ తీసుకున్నాడు. సో ఇక్కడ ఇష్యూ ఏంటి, మనకి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉత్సవాలు ఐఐటి బాంబే నుంచి ఆన్లైన్ ద్వారా నిర్వహించారు 2020లో. ఇక ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మౌలానా అబుల్ కలాం తీసుకున్న ఇనిషియేషన్ కనుక తీసుకున్నట్టుంటే ద ఫస్ట్ ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1959 ఇన్ ఖరగ్పూర్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. మన దేశంలో ఈరోజు 23 ఐఐటీలు ఉన్నాయి. ఈ 23 ఐఐటీలలో మన తెలంగాణలో హైదరాబాద్లో కూడా ఐఐటి ఉంది. సో హైదరాబాద్ ఐఐటి ఎక్కడ ఉంది మనకి, హైదరాబాద్లో మనకు 2008లో ఐఐటి ఏర్పాటు చేశారు. అలా 1951లో మన దేశంలో మొట్టమొదటి ఐఐటి ఖరగ్పూర్, ద బిగ్గెస్ట్ ఐఐటి ఇన్ ఇండియా, ద ఓల్డెస్ట్ ఐఐటి ఇన్ ఇండియా, ఐఐటి ఖరగ్పూర్. సో ఇది ఆయన కాలంలో ఏర్పడింది. అండ్ 1953లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఈయన కాలంలో ఏర్పడింది. సో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కు అండ్ మన దేశంలో అత్యున్నత శాస్త్ర సాంకేతిక సంస్థ సిఎస్ఐఆర్ అంటున్నాం, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సో దానికి ఫస్ట్ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి ఎవరంటే మనకి శాంతిస్వరూప్ భట్నాగర్. ఆ సంస్థ కూడా 1953లో ఏర్పడింది. అండ్ సో 1953లో బెంగళూరు కేంద్రంగా ఐఐఎస్సి స్థాపించబడింది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో ఉంటుంది కాబట్టి బెంగళూరును సైన్స్ సిటీ అంటారు. సో అక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఉంది అండ్ ఇస్రో కూడా హెడ్ క్వార్టర్ కూడా అక్కడే ఉంది.
అండ్ ఇదే 1953లో స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, సో స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, సో ఈ సంస్థను కూడా ఆయన కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక 1953లోనే మనకు సంగీత నాటక అకాడమీని కూడా ఏర్పాటు చేశారు. సంగీత నాటక అకాడమీ 1953లో ఈయన కాలంలో ఏర్పాటు చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకా తీసుకుంటే 1954లో సో లలిత కళా అకాడమీ అండ్ సాహిత్య అకాడమీ, మనకు సాహిత్య అకాడమీ 1954 ఏర్పడింది. సో సాహిత్య అకాడమీ ప్రస్తుత అధ్యక్షుడు చంద్రశేఖర కంబారా, కన్నడ రైటర్. సో ఇది వచ్చేసి ఢిల్లీలో ఉంది. దీని హెడ్ క్వార్టర్ని రవీంద్ర భవన్ అని పిలుస్తారు. అంటే నోబుల్ 1913లో పొందిన ఠాగూర్ ఉన్నాడు కదా, సాహిత్యంలో భారత ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఆయన కాబట్టి ఆయన పేరు దీనికి పెట్టడం జరిగింది. సో ఇలా ఆయన విద్యాశాఖ మంత్రిగా, మొదటి విద్యాశాఖ మంత్రిగా ఉండడమే కాదు, ఒక రిమార్కబుల్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఆయన భారత విద్యారంగంలో ఒక చెరగని ముద్ర వేశాడు. అందుకే ఆయన పుట్టినరోజు మనం నేషనల్ ఎడ్యుకేషన్ డే జరుపుకుంటూ ఉంటున్నాం. సో నెక్స్ట్ వన్, వరల్డ్ న్యూమోనియా డే. న్యూమోనియా, సో మనకి వరల్డ్ న్యూమోనియా డే వచ్చేసి ఏటా నవంబర్ 12న నిర్వహిస్తూ ఉంటున్నాం. న్యూమోనియా ఏంటంటే ఇది చిన్న పిల్లలకు వచ్చే అతి సాధారణ ఊపిరితిత్తుల వ్యాధి. మామూలుగా మనకి ఊపిరితిత్తుల్లో ఈ చిన్న ఇట్లా ఊపిరితిత్తుల్లో ఇలా చిన్న నిర్మాణాలు ఉంటాయి. మళ్ళీ వాటికి చిన్నగా ఇట్లా చిన్న పార్టీషన్స్ ఉంటాయి. వీటిని ఏమంటారంటే అల్వియోలై అని పిలుస్తారు. అంటే ఊపిరితిత్తుల అత్యంత ప్రామాణిక ప్రమాణాలు ఏంటంటే అల్వియోలై అన్నమాట. సో అలా మనకు మూత్రపిండాలు నెఫ్రాన్స్ అంటాం కదా, అట్లా ఊపిరితిత్తులు అల్వియోలై ఉంటాయి. అవి దెబ్బతింటాయి అన్నమాట. ఊపిరితిత్తులు మొత్తం చీము పడతాయి. ఈ బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వలన ఈ వ్యాధి సివియర్గా ఇంకా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో మనకు 2030 సంవత్సరం నాటికి ఈ చిన్న పిల్లల్లో న్యూమోనియా వ్యాధిని నిర్మూలించాలి అని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది, ఎలాంగ్ విత్ ద కోఆపరేషన్ ఆఫ్ WHO. మామూలుగా ఏంటంటే మనకి సుమారు సంవత్సరానికి 7 మిలియన్ల మంది చిన్నపిల్లలు సో చనిపోవడం జరుగుతుంది. చిన్నపిల్లల్లో అత్యధిక మంది మరణాల కారణమయ్యే వ్యాధి ఏంటంటే మనకు డయేరియా, న్యూమోనియా. సో అందుకే ప్రతి సంవత్సరం ఈ న్యూమోనియాకి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు నవంబర్ 12 రోజు కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా నవంబర్ 12ను వరల్డ్ న్యూమోనియా డేగా ఫస్ట్ టైం 2009లో నిర్వహించారు. సో మనకి ప్రపంచవ్యాప్తంగా 7 మిలియన్ల మంది చిన్నపిల్లలు చనిపోతే, సో 2019లో వచ్చేసి ఇండియాలో 6,72,000 మంది పిల్లలు సో మరణించడం జరిగింది. అంటే చిన్నపిల్లల్లో అత్యంత ఎక్కువ మంది మరణానికి కారణమవుతున్న ఏకైక వ్యాధిగా సో మనం దీన్ని చెప్పుకోవచ్చు, దీన్ని కన్సిడర్ చేయొచ్చు. సో 2020లో దీనికి ఒక థీమ్ ఇచ్చారు. సో అదేంటంటే లెట్స్ ఇంక్రీజ్ టు మెడికల్ ఆక్సిజన్. సో లెట్స్ ఇంక్రీజ్ టు మెడికల్ ఆక్సిజన్. సో దిస్ ఈజ్ ద స్పెషాలిటీ ఆఫ్ వరల్డ్ న్యూమోనియా డే. సో ఎవ్రీ డే కండక్టెడ్ ఆన్ నవంబర్ 12th. నెక్స్ట్ వన్, వరల్డ్ కైండ్నెస్ డే. ఈ వరల్డ్ కైండ్నెస్ డేని మన తెలుగులో ఏమనొచ్చు అంటే ప్రపంచ దాతృత్వ దినోత్సవం అని పిలవచ్చు. ఇన్ తెలుగులో పర్ఫెక్ట్గా చెప్పాలంటే సో ప్రపంచ దాతృత్వ దినోత్సవం సోగా దీన్ని చెప్తూ ఉంటారు. మనకి 1997 సంవత్సరంలో టోక్యో, సో జపాన్ రాజధాని టోక్యో. యాక్చువల్లీ జపాన్కు ఒకప్పుడు క్యోటో రాజధానిగా ఉండేది, ఇప్పుడు టోక్యో రాజధానిగా ఉంది. సో మనకి ప్రపంచంలో అధిక జనాభా నగరం టోక్యో. భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే 1 లక్ష జనాభా ఉన్నదాన్ని నగరం అంటారు. 10 లక్షల జనాభా ఉంటే మెట్రో నగరం, 50 లక్షల జనాభా ఉంటే మెగా సిటీ, 1 కోటి జనాభా ఉంటే దాన్ని కాస్మోపాలిటన్ సిటీ అంటారు. సో మన దేశంలో అత్యధిక జనాభా నగరం ముంబై. సో ఇక్కడ మాత్రం వచ్చేసి టోక్యో. ఈ 1997లో టోక్యో కాన్ఫరెన్స్ అనేది నిర్వహించబడింది. దీన్ని వరల్డ్ కైండ్నెస్ మూమెంట్ అనే వాళ్ళు నిర్వహించారు. సో ఈ వరల్డ్ కైండ్నెస్ మూమెంట్ వాళ్ళు 1997లో టోక్యో కాన్ఫరెన్స్ నిర్వహించారు కదా, దాని ఆధారంగా 1998 నుండి
1998 నుంచి సో ప్రతి ఏటా నవంబర్ 13 ఏదైతే ఉందో సో దాన్ని వరల్డ్ కైండ్నెస్ డేగా నిర్వహిస్తున్నారు. నవంబర్ 13 నుంచి నిర్వహిస్తున్నారు. 2020లో దీనికి ఒక థీమ్ కూడా ఇచ్చారు. అదేంటంటే కైండ్నెస్ ద వరల్డ్ వి మేక్ ఇన్స్పైర్ కైండ్నెస్. ద వరల్డ్ వి మేక్ ఇన్స్పైర్ కైండ్నెస్. ద వరల్డ్ వి మేక్ ఇన్స్పైర్ కైండ్నెస్. సో ఇది 2020 థీమ్. సో నెక్స్ట్ వన్ వరల్డ్ డయాబెటీస్ డే నవంబర్ 14th. వరల్డ్ డయాబెటీస్ దాన్నే తెలుగులో మధుమేహం అని పిలుస్తారు. దీనిలో కూడా డయాబెటీస్ టైప్ 1 టైప్ 2 అని ఉన్నాయి. రక్తంలో వచ్చే డయాబెటీస్, మూత్రంలో వచ్చే డయాబెటీస్ అని. సో డయాబెటీస్ అనేది క్లోమగ్రంథి లోపం వల్ల వస్తుంది. క్లోమగ్రంథి ఇన్సులిన్ను ఉత్పత్తి చేస్తుంది. సో క్లోమగ్రంథి లోపం వల్ల ఇన్సులిన్ అబ్నార్మల్గా ప్రొడక్షన్ కావడం, సో లేదా తగ్గడం, ఇలాంటి కారణాలతో మనకి డయాబెటీస్ అనేది సాధారణంగా వస్తూ ఉంటుంది. ఈరోజు ప్రపంచంలో అత్యధిక డయాబెటిక్ పేషెంట్లు ఉన్న దేశంగా ఇండియాకు ప్రత్యేకత ఉంది. మనకి హైదరాబాద్ను వరల్డ్ డయాబెటిక్ హబ్ అని పిలుస్తుంటారు. కారణం ఏంటి? డ్యూ టు ఫుడ్ హ్యాబిట్స్. మనం అత్యధికంగా కార్బోహైడ్రేట్స్ వాడుతున్నాం. అండ్ జెనెటికల్గా కూడా సో మనకి తర్వాత తరాలకి ఇది ఎక్కువగా సంక్రమిస్తూ ఉంటుంది. కాబట్టి డయాబెటిక్ మీద అవగాహన కోసం అండ్ డయాబెటిక్ నివారణ, యాక్చువల్గా నివారణ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో దీనికి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవడం ఒకటే ప్రాసెస్ ఉంది. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా ప్రజలని డయాబెటీస్ మీద అవగాహన కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటాయి. ఎందుకంటే డయాబెటీస్ వచ్చిందనుకోండి సో ఆహారపు అలవాట్లు గతి తప్పుతాయి, కంటి చూపు మందగిస్తుంది, అండ్ కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అవుతుంది, అండ్ తర్వాత సో గుండెపైన ప్రభావం చూపిస్తుంది, అండ్ సెక్సువల్ ఎఫిషియన్సీ లైంగిక వంధ్యత్వం కూడా వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి మనం ఏటా నవంబర్ 14ను డయాబెటిక్ డేగా జరుపుతూ ఉన్నాం. ఎప్పటి నుంచి జరుపుతున్నాం అని పరిశీలించినట్టుంటే సో 1991 సంవత్సరంలో WHO అండ్ అలాంగ్ విత్ ఇంటర్నేషనల్ డయాబెటీస్ అసోసియేషన్, సో ఇంటర్నేషనల్ డయాబెటీస్ అసోసియేషన్, సో వీళ్ళందరూ కలిసి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. సో 1991 నుంచి ఉత్సవాలు నిర్వహిస్తున్న ఫస్ట్ టైం UNO అఫీషియల్లీ రికగ్నైజ్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2006. 2006లో UNO దీన్ని తొలిసారి ఆమోదించింది. బట్ 2007 సంవత్సరంలో ఈ వరల్డ్ డయాబెటీస్ డేకి సింబాలిక్గా ఈ బ్లూ కలర్ రింగ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నారు. 91 నుంచి నిర్వహిస్తున్నారు WHOను, ఇంటర్నేషనల్ డయాబెటీస్ యూనియన్ వాళ్ళు. కానీ 2006లో ఐక్యరాజ్య సమితి ఆమోదించింది. 2007లో బ్లూ కలర్ రింగ్ తీసుకున్నారు. ఈ 2020కి వచ్చేసి థీమ్ ఏంటి అంటే ద నర్స్ అండ్ డయాబెటీస్ థీమ్ ఇచ్చారు. సో ఎందుకు మరి ఈరోజే నవంబర్ 14నే నిర్వహిస్తున్నాం అంటే చార్లెస్ బీస్ట్ అనే వ్యక్తితో కలిసి మనకు సర్ ఫ్రెడరిక్ బాంటింగ్ అనే వ్యక్తి 1922లో తొలిసారి ఇన్సులిన్ కనుగొన్నాడు. ఆ ఇన్సులిన్ కనుగొన్న సర్ ఫ్రెడరిక్ బాంటింగ్ జన్మదినం నవంబర్ 14 కాబట్టి సో దాన్ని మనం వరల్డ్ డయాబెటిక్ డేగా నిర్వహించడం జరుగుతుంది. సో నెక్స్ట్ వరల్డ్ టాయిలెట్ డే, ప్రపంచ పారిశుద్ధ్య దినోత్సవం అని కూడా దీన్ని పిలుస్తారు. మనకి 19 నవంబర్ని వరల్డ్ టాయిలెట్ డేగా నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకు, రీజన్ ఏంటి అని ఒకసారి మనం పరిశీలించినట్టుంటే 2001 నుంచి ప్రభుత్వం మనకి WHO వరల్డ్ టాయిలెట్ డే నిర్వహిస్తుంది. సో బట్ UNO అఫీషియల్లీ రికగ్నైజ్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2013. 2013లో దీన్ని తొలిసారి ఆమోదించింది. మనకు 17 ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 6వ లక్ష్యం ఏంటంటే ఎన్ష్యూర్ అవైలబిలిటీ అండ్ సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ అండ్ శానిటేషన్ అని అన్నారు. సో ఎన్ష్యూర్ అవైలబిలిటీ అండ్ సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ అండ్ శానిటేషన్ ఫర్ ఆల్ అనేది ఒకటి ఉంది. సో ఇలా ప్రతి ఒక్కరికి కూడా మనం మరుగుదొడ్లు నిర్మించాలి, ఓపెన్ డెఫికేషన్ లేకుండా సొసైటీ నిర్మించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. మనకి స్వచ్ఛ భారత్ లక్ష్యాల్లో అది కూడా ఒకటి. 2014 అక్టోబర్ 2న మోడీ ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛ భారత్ ప్రధాన లక్ష్యాలు ఒకటి పరిసరాల ఆవాసాల పరిశుభ్రత, రెండోది వ్యర్థ పదార్థాల పునర్వినియోగం,
మూడోది బహిరంగ మలమూత్ర విసర్జన రహిత దేశాన్ని నిర్మించడం. సో దీనిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ప్రతి మరుగుదొడ్డి నిర్మాణానికి 12,000 రూపాయలు కేటాయించడం మొదలుపెట్టింది. అండ్ మన దేశంలో తొలి బహిరంగ మలమూత్ర విసర్జన రహిత రాష్ట్రంగా సిక్కిం, అండ్ బహిరంగ మలమూత్ర విసర్జన రహిత జిల్లాగా వెస్ట్ బెంగాల్లోని నాడియా, అండ్ తెలంగాణలో అయితే సిద్దిపేట జిల్లాలోని ఇబ్రహీంపూర్, అండ్ ఏపీలో అయితే తూర్పుగోదావరి జిల్లాలోని మొరి. సో ఇవి తొలి బహిరంగ మలమూత్ర విసర్జన రహిత ప్రాంతాలుగా ఆయా ప్రాంతాలు గుర్తింపు పొందడం జరిగిందన్నమాట. సో 2020కి వచ్చేసి మనకి సస్టైనబుల్ శానిటేషన్ అండ్ క్లైమేట్ చేంజ్ అనే థీమ్ ఇచ్చారు. సస్టైనబుల్ శానిటేషన్ అండ్ క్లైమేట్ చేంజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇది నవంబర్ 19. అదే రోజు ఇందిరాగాంధీ జన్మదినం, అదే రోజు నేషనల్ సిటిజన్స్ డే, ఇదే రోజు ప్రపంచ పురుషుల దినోత్సవం వరల్డ్ మెన్స్ డే కూడా నిర్వహిస్తూ ఉంటారు. సో నెక్స్ట్ వన్ వరల్డ్ టెలివిజన్ డే. మనకు టెలివిజన్ని జేల్ బయర్డ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు అని మనం చదువుతూ ఉంటాం. 1927లో ఫిలో టేలర్ ట్రాన్స్వర్త్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా ఎలక్ట్రానిక్ టెలివిజన్ అభివృద్ధి చేశాడు. ఓకేనా. సో మరి ఎందుకు మనం నవంబర్ 21 నాడు జరుపుకుంటూ ఉంటాం అంటే 1996 నవంబర్ 21న అమెరికాలోని న్యూయార్క్లో ప్రపంచ టెలివిజన్ సదస్సు జరిగింది. అంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క అఫీషియల్ బ్రాడ్కాస్టర్ ఉంటారు కదా. ఇప్పుడు భారతదేశంలో డిడి, ప్రపంచంలో ఇంకోరు ఉంటారు కదా. సో అన్ని దేశాల బ్రాడ్కాస్టర్స్ అందరు కలిసి నిర్వహించిన మొట్టమొదటి సమావేశం కాబట్టి ఆ రోజును మనం వరల్డ్ టెలివిజన్ డేగా జరుపుతూ ఉంటాం. మనకి 2017లో తీసుకుంటే 1.63 బిలియన్స్ సో టెలివిజన్ ప్రేక్షకులు ఉండేవాళ్ళు. బట్ 2023కి వచ్చేసి ఇది 1.72 బిలియన్స్ కాబోతుంది. అంటే రోజు రోజుకు టెలివిజన్ పెరుగుతుంది. ఈరోజు భారతదేశంలో 99% టెలివిజన్ విస్తరణ అనేది జరిగింది. సో నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగెనెస్ట్ ఉమెన్ అని అన్నాడు. మహిళలపై హింస వ్యతిరేక దినోత్సవం అనేది ఐక్యరాజ్య సమితి 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో సో SDG 5 అనేది ఏం చెప్తుందంటే జెండర్ ఈక్వాలిటీ ఇన్ ద వరల్డ్ బై 2030 జెండర్ ఈక్వాలిటీ ఇన్ ద వరల్డ్ బై 2030 అనే ఒక గోల్ ఏర్పాటు చేసింది. దీని ప్రకారం స్త్రీ, పురుష అండ్ ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, వాళ్ళ పట్ల కూడా వివక్ష లేకుండా సమాజాన్ని నిర్మించాలి. సో దీని 2020 గాను ఒక థీమ్ ఇచ్చారు. అదేంటంటే అరేంజ్ ద వరల్డ్, ఫండ్, రెస్పాండ్, ప్రివెంట్, కలెక్ట్. అరేంజ్ ద వరల్డ్, ఫండ్, రెస్పాండ్, ప్రివెంట్, కలెక్ట్ అనే థీమ్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి మహిళల పట్ల ఎటువంటి వివక్ష లేకుండా వాళ్ళ సమానత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చట్టాలు చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ తీసుకుంటే 1961లో ద డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ తీసుకొచ్చింది, వరకట్న నిషేధ చట్టం. అండ్ 2005లో ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ అంటే గృహహింస నిరోధక చట్టాన్ని తీసుకొచ్చింది. అండ్ 2013లో ద సెక్సువల్ హరాస్మెంట్ ఆన్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేసెస్ సో ప్రొహిబిషన్, ప్రివెన్షన్ అండ్ రిడ్రెసల్ అనే చట్టం తీసుకొచ్చి అంటే వరకట్న నిషేధ చట్టం, గృహహింస నిరోధక చట్టం, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం తీసుకొచ్చి మహిళల అభివృద్ధి కోసం తోడ్పడుతుంది. అండ్ రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ 14 ఉమెన్ ఈక్వాలిటీ గురించి, ఆర్టికల్ 15 నో డిస్క్రిమినేషన్ బై ద స్టేట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ జెండర్ ఇలాంటివన్నీ చెప్తున్నాయి. సో ఇవి నవంబర్ నెలకు సంబంధించిన ఇంపార్టెంట్ తేదీలు. మిగతావన్నీ తర్వాత చేద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.